హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఈ రోజుకు అమ్మ చనిపోయి 1 ఇయర్ అవుతుంది. 18వ తారీఖు చనిపోయింది పోయిన సంవత్సరం. ఈరోజు 18వ తారీఖు ఆగస్టు 18కి 1 ఇయర్ అయింది. నేను ప్రతి నెల అమ్మకు మేము నెల మాసికం పెట్టుకునేది ప్రతిదీ కంపల్సరిగా నేను వీడియో పెట్టాను. ప్రతి నెల ఇది 12వ నెల. ఈరోజు నేను ఆల్రెడీ మేము ముందే చేసాము 1 ఇయర్ది. అందుకనేసి ఈరోజు ఒక చిన్న మాట యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పాలని అనుకుంటున్నాను. అమ్మ ఉన్నప్పుడు ఎలా చూసుకునేది, ఇప్పుడు ఎలా ఉన్నాము మేము అనేది కొంచెం వేరియేషన్. ఎందుకంటే అమ్మ ఉన్నదానికి లేని దానికి తేడా ఉంటుంది కదా. అలా అనేసి ఒక చిన్న మాట చెప్దామని అనుకున్నాను. అమ్మ అయితే మాకు ఉన్నప్పుడు, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే మొత్తం అక్కడే ఉండేవాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఆ విషయం మీకు చెప్పాను ఇంతకుముందే కూడా వీడియోస్లలో, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఎందుకంటే బాధ అనిపిస్తుంది కదా, అమ్మ లేదు కదా. అమ్మ లేని బాధ ఎవరు తీర్చలేరండి. అది లేని వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, అమ్మ లేని వాళ్ళకి. ఎందుకంటే నేను చెప్తుంటే కొంతమందికి మరీ ఈమె ఊకే చెప్తుంది ఓవర్ అని అనుకోవచ్చు. కాకపోతే అది లేని వాళ్ళకు పెయిన్ ఎక్కువ తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే మేము అనుభవిస్తున్నాం కదా. ఇప్పుడు అమ్మ లేనప్పుడు ఎంత బాధ అనుభవిస్తున్నాం, ఎలా ఉన్నాము అనేది. అమ్మ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఎలా ఉన్నాము. ఒక పెళ్ళి అయిన ఆడపిల్లకి తను కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది కన్నవాళ్ళు, ముందులో అమ్మ. ఎందుకంటే మనం ప్రతి విషయము అమ్మతో షేర్ చేసుకుంటాము, నాన్నతో షేర్ చేసుకోలేము కదా. నాన్న కూడా చూస్తాడు, అలా అని నేను అనట్లేదు. కాకపోతే అమ్మతో షేర్ చేసుకున్నంతగా నాన్నతో షేర్ చేసుకోలేము కదా. అందుకని అంటున్నాను. నాకైతే మా అమ్మ చాలా స్పెషల్. అసలు నా విషయంలో చాలా కేర్ తీసుకునేది, మా పిల్లల విషయంలో. అలాంటిది ఇప్పుడు నేను అమ్మనైతే చాలా మిస్ అవుతున్నాను. ఉన్నారు, మా నాన్న ఉన్నాడు, అక్క వాళ్ళు ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, అందరు కూడా నన్ను బాగా చూసుకుంటారు. కానీ అమ్మ ప్రేమ మీదికి రాదు కదా. అమ్మ ఉన్నప్పుడైతే మేము రోజు ఫోన్ మాట్లాడేవాళ్ళము. రోజు కంటిన్యూగా తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా, ప్రతిరోజు అడిగేది. కొంతమంది అనుకునేవాళ్ళు ఫ్రీ కాల్సే కదా, వీళ్ళకి ఏం పని ఉంది, ఊకే మాట్లాడుకుంటూనే ఉంటారు అని. కానీ ఇప్పుడు డబ్బులు పెట్టి మాట్లాడడానికి కూడా అమ్మ లేదు కదా. వీలైనంత వరకు నేనైతే ఒకటి అందరికీ చెప్తున్నాను, అమ్మతోని టైం స్పెండ్ చేయడం, ఫోన్ మాట్లాడడం, ఖచ్చితంగా మాట్లాడండి. ఎవరేదో అనుకుంటారని మాత్రం అస్సలు పట్టించుకోవద్దు. జనాలు మనం ఎలా ఉన్నా అంటూనే ఉంటారు. వాళ్ళ గురించి కాదు మనం బ్రతకడం, మన గురించి మనం బ్రతకాలి. అందుకనేసే అమ్మతో మాత్రం కంపల్సరీ వీలైనంత వరకు ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ఎక్కువసేపు మాట్లాడండి. ఎందుకంటే నాకు లేదు కాబట్టిగా, ఆ బాధ ఏందో నాకు తెలుసు కాబట్టిగా చెప్తున్నాను. ఐ మిస్ యూ అమ్మ. ఏంటంటే అమ్మ గురించి చెప్పాలంటే ఇక అది ఎవరి వల్ల. నాకైతే అసలు చెప్పాలని చాలా ఉంది, కానీ మాటలు రావట్లేవు. చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజుకి. సరేలేండి, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో లాంగ్ పోస్ట్ చేస్తా కదా, అమ్మది 1 ఇయర్ ఎలా చేశాము ఏంది అనేది. మా ఇంటి దగ్గర మొత్తం వీడియో షూట్ చేశాను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. అదైతే నేను పోస్ట్ చేస్తాను, కంపల్సరీ చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా మాట్లాడదామని అనుకున్నాను, కాకపోతే నాకు అసలు బాధలో మాటలు రావట్లేవు. బాయ్ మరి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి. నేను ఫస్ట్ టైం ఇంతకుముందు మాట్లాడాను, కాకపోతే అమ్మ గురించి మాట్లాడడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, నాకు తెలిసి ఉంటే మాత్రం క్షమించండి. బాయ్ మరి. మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.